మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను కృపాసింహాసనము దగ్గరకు. We welcome you all in Jesus' name to hear the voice of God from the throne of grace. ఈరోజు అంశము, today's topic from the throne of grace, 7 supernatural victories of Israel. 7 అసాధారణమైన విజయాలు యూదులలో. కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. Let us find out the answers for few questions. What are the 7 supernatural victories of Israel in the Old Testament? How did they receive the victory? Thirdly, who is more powerful in the world? Fourth one, do you accept Lord's army to fight your battles? Let us find out the answers through the word of prayer, through the word of God with the help of the Holy Spirit. ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి సిద్ధపడదాం. అసాధారణమైన విజయాలు యూదులలో పాత నిబంధన గ్రంథంలో 7 విజయాలు. ఏమిటి ఆ 7 విజయాలు? యూదులకు విజయం ఎలా కలిగింది? అసాధారణమైన విజయాలు. ఎవరు సర్వశక్తిమంతుడు ఈ ప్రపంచములో? నీ యుద్ధాలలో, నీ సమస్యలలో దేవుని సైన్యం, దేవుని సహాయం కొరకు నీవు సిద్ధముగా ఉన్నావా? దేవుని సహాయము, దేవుని సైన్యము మీద ఆధారపడటానికి ఇష్టపడుతున్నావా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవటానికి ప్రార్థన ద్వారా మనం సిద్ధపడదాం. Let us pray together to receive the guidance from the Holy Spirit. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభువా, నీ కృప ఇంతవరకు మాపైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన, యూదులపైన ఉంచి మమ్ములను సజీవ సాక్షిగా ఉంచినందుకు వందనాలు. యేసయ్యా, నీ కృప ద్వారా ప్రభు బలలో పాలు పొందటానికి సహాయం దయచేసా. నీకు వందనాలు. స్తుతించడానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన విన్నపములు యేసునామములో చెల్లించడానికి సహాయము దయచేసినందుకు వందనాలు. Thank you, Father, for your presence in our lives. We thank you, Jesus, for your Lordship. We thank you for the blood of Jesus. We thank you for the redemption. We thank you for the holiness. We thank you for the sanctification through your blood. We thank you, dear Holy Spirit of God, for your continual help and guidance. Every fear, every doubt, every plan of Satan be broken in Jesus' name. Thank you, Jesus, for your Lordship. యేసు ప్రభువా, నీ కృపకాయ వందనాలు. ప్రతి భయము, ప్రతి అనుమానము, ప్రతి చీకటి అధికారాన్ని యేసునామములో పారదోలుతో బయటవందిస్తున్నాము. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపరచున్నాము తండ్రి. ఆమేన్. షలోమ్. We welcome you all in Jesus' name. యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. Today's promise from the throne of grace. కృపా సింహాసనము నుండి నేటి వాగ్దానము. Deuteronomy chapter 20 verse 4. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం. Open your Bibles, believe in your heart and confess through your mouth with the help of the Holy Spirit. మీరు ఉన్న స్థలంలో పరిశుద్ధ గ్రంథము తెరిచి విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని పలకండి. For the Lord your God is the one who goes with you to fight for you against your enemies, to give you victory. Praise be to Jesus. Deuteronomy chapter 20 verse 4. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనము. భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మన తండ్రి అయిన యెహోవా. ఆమేన్. ప్రియమైనటువంటి విశ్వాసులారా, సంఘమా, అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రతి క్షణం మనసులో, హృదయములో, నోటితో నీవు చెప్పాలి. మనసులో విశ్వసించి, హృదయములో విశ్వసించి, నోటితో చెప్పాలి. ఏమిటి అంటే, ఈ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు యేసయ్య. భయపడకుడి, నువ్వెందుకు భయపడుతున్నావు? వణకకుడి, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? వారి ముఖము చూచి బెదరకుడి. నీ శత్రువు ఎవరు?
మనుషులు నీ శత్రువులు కాదు. సాతానుడే మనిషి శత్రువు, సాతానుడే సంఘము శత్రువు, సాతానుడే సంఘం యొక్క శత్రువు. మనిషికి మనిషి శత్రువు కాదు. కష్టాలు శత్రువులు, రోగాలు శత్రువులు, అప్పులు శత్రువులు, సమస్యలు శత్రువులు, ఈ పాపము శత్రువు. పాపము వెనక సాతానుడు ఉన్నాడు, రోగము వెనక సాతానుడు ఉన్నాడు, సమస్యల వెనక సాతానుడు ఉన్నాడు. కాబట్టి సంఘం యొక్క శత్రువు మనిషి కాదు, సాతానుడు అన్న సంగతి మరచిపోవద్దు. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. వారి ముఖము చూచి, సమస్యలను చూచి భయపడవద్దు. మీ కొరకు, ప్రతి విశ్వాసి కొరకు, అన్ని దేశాలలో ఉన్న విశ్వాసుల కొరకు, సంఘము కొరకు, మీ శత్రువులతో యుద్ధము చేసి నీ సమస్య పైన నీకు విజయం ఇవ్వటానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మన తండ్రి అయిన యెహోవా. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి నీవు ధైర్యముగా ఉండాలి. నీవు అధైర్యపడకూడదు, నీవు భయపడకూడదు. డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ వరీ అబౌట్ యువర్ సిట్యుయేషన్. హూ ఈస్ యువర్ ఎనిమీ? యువర్ ఎనిమీ ఈస్ నాట్ మ్యాన్ కైండ్. Sickness is your enemy, sin is your enemy, Satan is your enemy, demons are your enemies. Who is the enemy of the church? Man is not the enemy of church. Sin is the enemy of church. Demons are enemies of the church. Satan is the enemy of the church. So believe in the word of God. Take the help of the Holy Spirit. Lord is going to fight your battles, dear chosen children of God. దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తారు. కాబట్టి విశ్వాసి చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, హృదయములో విశ్వాసము ఉంచాలి, సర్వాంగ కవచము ధరించాలి, ఆధారపడాలి, యేసయ్య మీద ఆధారపడాలి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి, వాక్యము మీద ఆధారపడాలి. యుద్ధాలు ప్రతి క్రైస్తవుడు యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఒక సైనికుడి వలె ప్రతిరోజు జీవించాలి. ఎవ్రీ బిలీవర్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఇన్ ద స్పిరిచువల్ వార్ఫేర్. You and I are in the battlefield. We are in the battlefield. Every believer is in the battlefield. Our fight is not with the blood and flesh, but our fight is against the powers, darkness, principalities of this world. Ephesians chapter 6 verse 12. ఒక విశ్వాసి యొక్క పోరాటము రక్త మాంసాలతో కాదు. Our fight is not against the blood and flesh. మన పోరాటము మనుషులతో కాదు, రక్త మాంసములతో కాదు. ఎఫెసీ 6:12. Ephesians chapter 6 verse 12. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. Every believer in this world is in the battlefield. Christian walk is a spiritual war. మన విశ్వాస జీవితము ఒక యుద్ధ భూమి. ప్రతి క్రైస్తవుడు యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఒక సైనికుడు. ప్రతి విశ్వాసి ఒక సైనికుడి వలె జీవించాలి. మనము పోరాడేది రక్త మాంసములతో కూడిన మనుషులతో కాదు, సాతానుడితోటి, వాడి అనుచరులతో మనం యుద్ధం చేయాలి. మన స్వశక్తితో కాదు. నాట్ విత్ అవర్ ఎబిలిటీ, నాట్ విత్ అవర్ పవర్. First book of John chapter 4 verse 4. Greater is he that is in you than the one who is in the world. ఎవరి శక్తితో? యేసయ్య అనుగ్రహించిన శక్తితో. నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కన్నా శక్తిమంతుడు. ప్రియమైనటువంటి సంఘమా, what are the 7 battles that the Jewish people received the victory? What are the 7 victories? Supernatural victories, not the normal victories, not the natural victories. Physical victories with the supernatural power of God. భౌతికమైన యుద్ధాలలో ఆత్మీయ శక్తితో యూదులు విజయం సాధించారు. The Jewish people did not fight physically, but they received the victory
విత్ ద సూపర్ న్యాచురల్ పవర్. యూదులు శారీరకముగా కత్తితో, రథాలతోటి, ఆయుధాలతోటి, గుర్రాలతోటి, మనిషి యొక్క ఖండబలముతోటి, బుద్ధి బలముతోటి, ఆయుధాలతోటి యుద్ధాలలో గెలవకుండా వాళ్ళు ఏమి చేశారు? అసాధారణమైనటువంటి విజయాలు పొందుకున్నారు. శారీరక యుద్ధాలలో అసాధారణమైన విజయం, దేవుని శక్తితో యుద్ధాలు గెలిచారు. ఏమిటి ఆ విజయాలు? వాట్ ఆర్ దో 7 సూపర్ న్యాచురల్ విక్టరీస్ ఆఫ్ ఇజ్రాయెల్? అసాధారణమైన విజయాలు. 7 విజయాల గురించి తెలుసుకుందాం. మొదటి విజయం ఎక్సోడస్ చాప్టర్ 14, నిర్గమాకాండము 14వ అధ్యాయం. మొదటి విజయం 50 లక్షల మంది, 20 సంవత్సరాలు నిండినటువంటి కాల్బలం యవనస్తులు 6 లక్షలు, వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ భర్తలు, వారి భార్యలు, వారి తల్లిదండ్రులు, వాళ్ళ తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మలు, మొత్తం 50 లక్షలు. ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్, Moses led the chosen generation Israel from Egypt. They came to the Red Sea. God fought the battle. God opened the Red Sea. They walked on the dry land. But the enemies, all the Egyptians who stood against the chosen generation Israel, who followed to kill the Jewish people at the Red Sea, they were drowned in the Red Sea and they were killed and destroyed by the power of God. యూదులకు వ్యతిరేకముగా కొన్ని వందల వేల ఫరో సైన్యము వచ్చారు. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మనం చూస్తాం. 50 లక్షల మందికి పైగా యూదులు ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు తండ్రి అయిన యెహోవా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం. లెట్ us read verse 14, chapter 14 verse 14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. Be still and know that the Lord is with you. The God of Abraham, Isaac is going to fight for you. Praise be to Jesus. Who won the battle? The Israelites won the battle. Israelites did not fight the battle physically, but they won the physical battle. Their enemies were destroyed. యూదుల శత్రువులు అంతమైపోయారు. ఆలోచన చేయండి. ప్రతి శారీరక సమస్య వెనక ఆత్మీయ శత్రువులు ఉన్నారు. ఆత్మీయ శక్తి కావాలి. Every physical problem, behind every physical problem there is a wicked spirit. There is a wicked ruler is there behind every physical problem. His name is Lucifer. His name is Satan. How did Israel receive the victory? They received the victory through the spiritual power. They did not fight physically, but they received the power from the throne of grace. God fought the battle. దేవుడే వారి పక్షాన నిలబడ్డారు. ప్రియమైనటువంటి సంఘమా, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 50 లక్షల మందికి పైగా ఉన్నారు యూదులు. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుండి మీరు 25వ వచనం వరకు చదివితే మీకు అర్థమవుతుంది. ఏమిటి? కొన్ని వచనాలు చదివినిపిస్తాను. verse 10, 11, 12, 13. Let me read. 10వ వచనం నుంచి చదువుతున్నాను. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలని ప్రజలతో చెప్పాను.
ఆలోచన చేయండి. కష్టములో, దుఃఖములో, సమస్యలో ఎవరు ఎవరికి సహాయం దయచేశారు? హూ వాజ్ విత్ ద జూయిష్ పీపుల్? వెన్ యు రీడ్ ఎక్సోడస్ 14 verse 10 onwards, who was with Israel? The God of Abraham, Isaac was with them. How did they receive the victory? Through the power of God. Then why are you afraid? Why are you feeling lonely? Why are you depressed? Why are you feeling sad? నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? ఎవరిని చూచి నీవు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులుతో ఉంటున్నావు? ప్రతి విశ్వాసి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు సంతోషముతో రావాలి. దుఃఖముతో, బాధతో, దిగులుతో ఉండకూడదు. మన ముఖాల మీద భయం అన్నది ఉండకూడదు, దుఃఖం అన్నది ఉండకూడదు, అనుమానం అన్నది ఉండకూడదు. మన ముఖాలు ఎప్పుడూ కూడా తేజరిల్లాలి. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Arise and shine, the glory of God is resting upon you. The book of Isaiah chapter 60 verse 1. యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి వచనంలో ఏ విధంగా అయితే యెహోవా మహిమతో, తేజస్సుతో నీ ముఖము, నీ జీవితము ఆనందముతో ఉండాలి. ఇది ఒక విశ్వాసి యొక్క స్థానము. దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎ బిలీవర్. వై ఆర్ యు అఫ్రేడ్? వై ఆర్ యు పానిక్? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? యూదులు భయపడ్డారు. కారణం వాళ్ళు చూస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు. దే సా విత్ ఫిజికల్ ఐస్, దట్స్ వై దే వర్ అఫ్రేడ్. నీ శరీరానుసారమైన కళ్ళతో నువ్వు నీ కష్టాలను చూస్తున్నావు కాబట్టే దిగులు, భయము, ఆందోళన, జరిగిన విషయాలను నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు. నష్టాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు, సమస్యలను జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు. కాబట్టి భయం కలుగుతుంది. ప్రేమటువంటి సంఘమా, ఈ యుద్ధం ఎంతమంది చచ్చిపోయారు? చాలా వేల మంది చచ్చిపోయారు. ఫరో సైన్యం ఆ ఎర్ర సముద్రంలో ముంచివేయబడ్డారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చీల్చాడు. నీ కళ్ళతో అద్భుతాలు నీవు చూడాలి అంటే నీవు నేను ఆధారపడాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడి మీద ఆధారపడాలి. రానున్న దినాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. సమస్యలు ఈ లోకములో అధికమవుతాయి. అయితే సంఘము దినదినము వృద్ధి పొందుతుంది. The church will grow in faith, in grace, in holiness to meet Lord Jesus in the midair. In the days to come, persecution will be more, pain will be more, suffering will be more, problems will be more in the days to come in this world, because Satan is there in this world, sin is there in this world. But thanks be to Jesus who won the battle on the cross of Calvary. Church will not be destroyed. Church shall receive the grace. Church shall receive the faith. Church shall become holy and holy to meet Lord Jesus in the midair. Therefore, be happy. Do not be afraid. భయపడకూడదు, దిగులు పడకూడదు. రానున్న దినాలలో నీ పక్షాన ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, who is with you? The God of heavens, the God of the whole universe, the creator of the whole universe is with you. His name is Jesus Christ of Nazareth. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పక్షాన, నా పక్షాన ఉన్నారు. మొదటి యుద్ధము అసాధారణమైన యుద్ధం. మనుషుడి యొక్క జ్ఞానముతో ఆలోచిస్తే అర్థం కాదు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోవటం, 50 లక్షల మంది యూదులు ఆరిన నేల మీద నడుచుకుంటా పోవటం, ఫరో సైన్యం వేల మంది ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోవటం, శత్రువులందరూ చచ్చిపోయారు. ఆలోచన చేయండి. సూపర్ న్యాచురల్ విక్టరీ ఫర్ జూయిష్ కమ్యూనిటీ. God divided the Red Sea. Praise be to Jesus for the power of God. Who is with you? The God of Abraham, Isaac and Jacob is with you. Therefore, rejoice in the Lord. And again I say rejoice, because His presence dwells in you, with you. ఆయన సన్నిధి నీతో నాలో ఉంటుంది కాబట్టి నీవు ధైర్యంగా ఉండాలి. మన విశ్వాసానికి ఆధారము యేసయ్య కృప, యేసు సిలువలో చేసిన బలియాగము. మన నిరీక్షణకు ఆధారము క్రీస్తు పునరుత్థానము. We need to have a hope in the power of the resurrection. We need to have a confidence in what Jesus has done on the cross of Calvary through the power of the Holy Spirit. మొదటి అసాధారణమైన యుద్ధము నిర్గమాకాండము 14వ అధ్యాయంలో చూశాం.
రెండవ యుద్ధము, సెకండ్ బ్యాటిల్, సూపర్ న్యాచురల్ మిరకిల్, supernatural victory for the Jewish people in the book of Exodus chapter 17 verses 10 to 14. నిర్గమకాండము 17వ అధ్యాయంలో 10వ వచనం నుండి 14వ వచనం వరకు, 10వ వచనం నుండి 16వ వచనం వరకు. Exodus chapter 17 verses 10 to 16. Yehovah Nissi was with them. They received the victory against Amalekites. అమాలేకీయుల పైన యుద్ధము శారీరకంగా ప్రేమైనటువంటి సంఘమ చెయ్యటానికి కింద యెహోషువ కత్తితోటి, శక్తితోటి, రథముల పైన, గుర్రాల పైన, సైన్యముతో అమాలేకుల పైన యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. మరి గెలిచాడా? చదువుతాను, వినండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. Let us read Exodus 17 verse 10 onwards. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా ఈ గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిసి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధం అనెను. ప్రేమైనటువంటి సంఘమ, యెహోవా నిసి అంటే ధ్వజము. యెహోవా నిసి అంటే యెహోవా నా ధ్వజము, నా ఆధారము, నా సహాయము. గాడ్ ఈజ్ మై హెల్పర్. ప్రైజ్ బి టు జీసస్. ఏం జరిగింది? కొండపైన మోషే గారు ఇలా చేతులు పైకెత్తారు. మోషే గారు కొండపైన ఇలా చేతులు పైకెత్తితే కుడి ప్రక్కన అహరోను, ఎడం ప్రక్కన హూరు ఆ చేతులు పట్టుకున్నారు, చేతులు పడిపోకుండా. ఎప్పుడైతే మోషే చేతులు పైకెత్తాడో కింద భూమి మీద యెహోషువ యుద్ధం గెలిచాడు. ఆలోచన చేయండి, ఏం జరిగింది? పైనుండి శక్తి మోషే మీద వచ్చి మోషే మీద నుండి ఆ శక్తి కింద యెహోషువ మీదకి అభిషేకం వెళ్ళిపోయింది. ఆలోచన చేయండి, పైన ప్రార్థన చేస్తున్నాడు మోషే, పైన మోషే ఆరాధన చేస్తున్నాడు, కింద విశ్వాసులు విజయం పొందుకుంటున్నారు. సంఘము ప్రార్థన చేసినప్పుడు, సంఘము ఆరాధన చేసినప్పుడు, సంఘ పెద్దలు, సంఘ నాయకులు, సంఘ సేవకులు అన్ని దేశాలలో ప్రార్థనలు చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు అభిషేకము పరలోకము నుండి సంఘాలపైకి దిగి వస్తుంది. విశ్వాసులు కింద, విశ్వాసులు వాళ్ళు విజయము సాధిస్తారు, వాళ్ళ కష్టాలపైన విజయము సాధిస్తారు. ఇది జరిగినటువంటి సంఘటన. ప్రేమైనటువంటి సంఘమా, విశ్వాసులు డైరెక్ట్గా పరలోకం వెళ్ళటానికి లేదు. క్రీస్తు రక్తము ద్వారా యేసయ్య మధ్యవర్తి ఉన్నారు. పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి ఎవరు? యేసుదేవుడు. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మ్యాన్ కెనాట్ గో టు హెవెన్ డైరెక్ట్లీ. మానవుడు డైరెక్ట్గా నాకు సంఘం అవసరం లేదు, సంఘ పెద్దల అవసరం లేదు, కాపరి అవసరం లేదు, నేను డైరెక్ట్గా పరలోకం వెళతాను ప్రియమైనటువంటి సంఘమా అనే ఆలోచన కొందరికి ఉంటుంది. సంఘము అంటే క్రీస్తు శరీరము, సంఘము అంటే క్రీస్తు శరీరము.
ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు శరీరములో ఒక భాగము. క్రీస్తు రక్తములో కడగబడింది సంఘము. క్రీస్తు రక్తములో విమోచింపబడింది సంఘము. క్రీస్తు రక్తము ద్వారా ఈ లోకము నుండి వేరుపరచబడింది సంఘము. అంటే విశ్వాసి క్రీస్తు శరీరములో ఒక భాగముగా పనిచేయాలి. యు ఆర్ an organ in the body of Christ between God and man. Jesus Christ of Nazareth is there as a mediator. Church means ecclesia, which means called out, పిలవబడిన. అంటే లోకము నుండి పిలవబడ్డావు, పాపము నుండి, చీకటి నుండి, మనుషుల నుండి, అంధకారము నుండి పిలవబడింది ఎవరు? విశ్వాసి. అంటే సంఘము. సంఘము అంటే బిల్డింగు కాదు. సంఘము అంటే విశ్వాసి జీవితము. సంఘము అంటే ఎక్లేషియా. సంఘము అంటే పిలవబడిన, లోకము నుండి, పాపము నుండి, చీకటి నుండి పిలవబడింది ఎవరు? విశ్వాసులు. క్రీస్తు రక్తములో కడగబడ్డారు. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి క్రీస్తు శరీరములో ఒక భాగముగా పనిచేయాలి. నిర్గమకాండము 17వ అధ్యాయం కింద యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. శత్రువులు ఎవరి మీదకి వచ్చారు? సైన్యం మీదకి, ఇజ్రాయిలీల మీదకి వచ్చారు. యుద్ధం ఎలా గెలిచారు? మోషే చేతులు పైకెత్తినప్పుడు అహరోను, హూరు చేతులు పట్టుకున్నారు. కొండ మీద మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థనలు చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. పరలోకము నుండి అభిషేకము దిగి వచ్చింది. అభిషేకము ద్వారా, దేవుని శక్తి ద్వారా ఇజ్రాయేలీలు యుద్ధములో విజయము సాధించారు. అసాధారణమైన విజయం. సెకండ్ బ్యాటిల్, దే రిసీవ్డ్ ద విక్టరీ బై ద పవర్ ఆఫ్ గాడ్ అగైన్స్ట్ అమాలకైట్స్. మూడవ యుద్ధము, థర్డ్ విక్టరీ, సూపర్ న్యాచురల్ విక్టరీ, థర్డ్ విక్టరీ. ఇన్ ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6, ఫాల్ ఆఫ్ జెరికో. యెరికో పట్టణము గోడలతో కట్టబడి ఉన్నది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తాం. ఏమిటి జరిగిన సంఘటన? ప్రియమైనటువంటి సంఘమా, యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయంలో యెరికో గోడలు కూలిపోయాయి. యెహోషువ స్తుతించాడు, ఆరాధన చేశాడు. స్తుతి ఆరాధన ద్వారా దేవుని యొక్క శక్తి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చింది. ది బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో యెరికో గోడలు పడిపోవటం చూస్తాం. యెరికో పట్టణాన్ని యెహోషువ ఆక్రమించుకున్నాడు. ఎలా? శక్తితో కాదు, బలముతో కాదు, ఆయుధాలతో కాదు, స్తుతి ఆరాధనతో పట్టణం యొక్క గోడలు, యెరికో గోడలు కూలిపోయాయి. యెరికో లోపల ఉన్నటువంటి శత్రువులందరినీ బయటకు తరిమేశారు. ఆ పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. కేవలం స్తుతి ఆరాధన ద్వారా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకము యెహోషువ పైన, ఆరాధన చేసేవారి పైన, ప్రార్థన చేసేవారి పైన, యూదుల పైన దేవుని యొక్క శక్తి ఆవరించబడి ఉన్నది, కుమ్మరించబడి ఉన్నది. దేవుని యొక్క శక్తి ఎవరికి? అన్యులకు కాదు. ఈ లోకములో ఉన్న రాజకీయ వ్యక్తులకి, సినిమా వాళ్ళకి, అన్యులకి కాదు. దేవుని యొక్క శక్తి సంఘానికి. అభిషేకము ఎవరికి? స్తుతి ఆరాధన చేసేవారికి. God released the anointing upon Joshua. They received the victory. Jericho walls fell down. When they prayed, when they worshipped the God of Abraham and Isaac and Jacob, the anointing came upon Joshua. Because of the anointing, because of the power of God, they received the victory. Praise be to Jesus. వాళ్ళు యుద్ధములో విజయాన్ని పొందారు. ప్రియమైనటువంటి సంఘమా, అభిషేకము ఎవరికి దేవుడు ఇచ్చేది? అంత్య దినాలలో నా ఆత్మను అందరిపైన కుమ్మరిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. In the last days, Spirit of the Lord is going to come upon everybody. Upon whom? Upon the church, upon the believers. But my question to you, are you willing to receive the anointing?
ఆర్ యు విల్లింగ్ టు బి యూజ్డ్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్? అభిషేకము పొందుకోవటానికి సిద్ధముగా ఉన్నావా? దేవుని ఆత్మ మీద ఆధారపడటానికి సిద్ధముగా ఉన్నావా? బలమైన పాత్రగా నీవు నీ కుటుంబము వాడబడటానికి సిద్ధముగా ఉన్నావా? యుద్ధము శరీరముతో కాదు చేయవలసింది. దేవుని శక్తితో యుద్ధము చేయటానికి నీ శరీరము ఒక పాత్రగా వాడబడాలి. 4వ యుద్ధము న్యాయాధిపతుల గ్రంథము, 4th battle in the book of Judges, chapter 3. In the book of Judges, chapter 3, we shall find first judge of Israel, Othniel. 8, 9, 10 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నా హరాయిమును రాజైన కూష నిష్రాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూష నిష్రాతాయిమును జయించెను. Judges chapter 3 verse 8, 9, 10. When the Spirit of the Lord came upon Othniel, first judge of Israel, he received the victory. Praise be to Jesus. యుద్ధములో విజయము కలిగింది యెహోవా ఆత్మ సహాయము ద్వారా. 4వ యుద్ధము. 5వ యుద్ధము న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 5వ యుద్ధము, 5th supernatural victory Gideon received. Judges chapter 7. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయములో 15 నుండి 25 వరకు చూస్తాం. గిద్యోను పైన యెహోవా ఆత్మ అభిషేకము పొందటం ద్వారా శత్రువుల పైన విజయము కలిగింది. గిద్యోను విజయము తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా, నాయకుడిగా, బలహీనుడను బలవంతుడిగా దేవుడు నియమించాడు. ప్రేమైనటువంటి సంఘమా, దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు, ఒక జాతిని ఎన్నుకున్నాడు. దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళికను, తన ఆలోచనను భూమి మీద జరిగించటానికి ఎవరు ఆ మనిషి, ఎవరు ఆ కుటుంబము, ఎవరు ఆ జాతి? గతములో ఇజ్రాయేలు జాతి, గతములో మోషే, గతములో యెహోషువ, గతములో జాషువా, గతములో గిద్యోను, గతములో వాళ్ళు. ఇప్పుడు నువ్వే. ప్రస్తుతం సంఘమే. ఎవరు ఆ వ్యక్తి, ఎవరు ఆ సమూహం? అన్ని దేశాలలో ఉన్న విశ్వాసుల సమూహము కాపాడబడాలి. అన్ని దేశాలలో ఉన్న విశ్వాసులు బలవంతులు కావాలి. అన్ని దేశాలలో ఉన్న విశ్వాసుల సమూహము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. అన్ని దేశాలలో ఉన్న క్రైస్తవ సమాజము దిగులు పడకూడదు, భయపడకూడదు, అధైర్యపడకూడదు. అసాధారణమైన విజయాలు క్రీస్తు యేసు శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా విజయాన్ని స్వతంత్రించుకుంటారు. 6వ విజయము న్యాయాధిపతుల గ్రంథములో 16వ అధ్యాయములో సంసోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. శాంసన్ was there as a 16th judge. న్యాయాధిపతుల గ్రంథములో ఆఖరి న్యాయాధిపతిగా ఉన్నాడు. సంసోను బలవంతుడు. అభిషేకము ద్వారా ఫిలిస్తీయులను హతమార్చాడు. ప్రియమైనటువంటి సంఘమా, శాంసన్ was very strong because of the anointing. He brought the victory. God gave the victory through Samson to the Israelites. ప్రియమైనటువంటి సంఘమా, 7వ యుద్ధము, 7వ అసాధారణమైన యుద్ధము. First book of Samuel chapter 17. King David won the first battle against the Philistines, against Goliath. గోలియాతు మీద యుద్ధము చేశాడు దావీదు. ఎలా? పసివాడైన బాలుడైన దావీదు బలవంతుడైన గొలియాతు మీద యుద్ధములో గెలిచాడు దావీదు. ఎలా? దేవుని శక్తి ద్వారా, అభిషేకము ద్వారా. ఈ 7 యుద్ధాలలో దేవుని శక్తి, అభిషేకము, దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక.
How did they receive the victory? 7 అసాధారణమైన విజయాలు. భౌతికంగా గెలిచారు. శారీరక సమస్యలు, భౌతికమైన సమస్యలు, ఫిజికల్ ప్రాబ్లమ్స్, they received the victory. How did they receive the victory? Through the power of God, through the anointing. 7 supernatural victories. Physical victories with the supernatural power, they received the victory. శరీరానుసారమైన సమస్యలపైన విజయము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని శక్తి ద్వారా విజయము కలిగింది. విజయము ఎవరిచ్చారు? యేసయ్య అనుగ్రహించాడు. Paul's letter to Corinthians, first book of Corinthians chapter 15 verse 57 and 58. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15 57 58 57. Thanks be to Father Jehovah who gives us the victory through Lord Jesus Christ. అందరూ చెప్పండి. అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. Victory belongs to Lord Jesus. Lord Jesus won the battle on the cross of Calvary. యేసయ్య సిలువలో అపవాదిని అంతము చేశారు. పాపము యొక్క అధికారాన్ని, మరణము యొక్క అధికారాన్ని, సాతాను యొక్క అధికారాన్ని సిలువలో యేసయ్య అంతము చేశారు. Christ won the battle on the cross of Calvary. Power of sin, power of death had been broken on the cross of Calvary. Power of enemy had been broken on the cross of Calvary. యేసయ్య నీకు నాకు విజయం అనుగ్రహిస్తారు. మరి నువ్వు నేనేం చేయాలి? Who is more powerful in the world? ఈ లోకములో సాతానుడి కన్నా, సమస్యల కన్నా, సర్వ సృష్టి కన్నా సర్వశక్తిమంతుడు యేసు ప్రభు. నీ సమస్యల పైన ఎవరు శక్తిమంతుడు? నీ సమస్య యేసయ్య శక్తి కన్నా శక్తి గలది కాదు. నువ్వు నమ్ముచున్నావా? యేసయ్య సర్వశక్తిమంతుడు. Christ is all powerful. He is omnipotent, omnipresent, omniscience. యేసయ్య సర్వశక్తిమంతుడు. యేసు సర్వాధికారి. యేసయ్య ఎవరికి ఇస్తారు విజయం? తిరిగి జన్మించిన వారికి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఫస్ట్ బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 verse 4 and 5. ఫస్ట్ బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 verse 4 and 5. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? Who will win the battle? Who will receive the victory? First book of John chapter 5 verse 4 and 5. ఎవరు విజయము పొందుకుంటారు? Do you accept Lord's army to fight your battles? నీ సమస్యలనే యుద్ధములో దేవుని సైన్యము పైన, దేవుని మాట పైన, పరిశుద్ధాత్మ పైన, వాక్యము పైన నీవు ఆధారపడుచున్నావా? దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరిస్తున్నావా? దేవుడు పంపే దేవదూతల సహాయమును కోరుకుంటున్నావా? ఇష్టపడుతున్నావా? ఆధారపడుతున్నావా? ఆలోచన చేయి. ఎవరు విజయం పొందుకుంటారు? విశ్వాసులు. అంటే యేసయ్య నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు అని నమ్మేవాళ్ళు, యేసయ్య మీద ఆధారపడేవాళ్ళు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడేవాళ్ళు, విశ్వాసం ఉంచే వాళ్ళకి విజయం. విక్టరీ బిలాంగ్స్ టు బిలీవర్. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ప్రతి సమస్య పైన విజయము కలుగుతుంది. We shall receive the victory over every problem. Every problem will be melted in the presence of God. ప్రతి సమస్యకు పరిష్కారం యేసయ్య సన్నిధిలో కలుగుతుంది. యేసు సర్వాధికారి, యేసు సర్వశక్తిమంతుడు. యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. నమ్ముచున్నావా? ఆధారపడుచున్నావా? విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ సహాయము కొరకు, దేవదూతల సహాయము కొరకు దేవుని మీద ఆధారపడదాం. విజయము యేసు రక్తము ద్వారా కలుగుతుంది. యేసు ప్రభు నామములో విజయము కలుగుతుంది.
ప్రార్థన. లెట్ us pray. పరిశుద్ధాత్మాని సహాయమునకై వందనాలయ్యా. ఆధారపడే మనసు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. విశ్వాసము ఉంచే మనసు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. Thank you, dear Holy Spirit of God, for helping us to believe in the resurrection power of Jesus. Thank you for helping us to believe in the victory of Lord Jesus. Thank you for helping us to depend on the power of Lord Jesus. Thank you, dear Holy Spirit of God, for helping us to depend on the word of God. ఆధారపడే జీవితము, వాక్యము మీద ఆధారపడే జీవితము, యేసయ్య మీద ఆధారపడే జీవితము, పరిశుద్ధాత్మ మీద ఆధారపడే జీవితము, వాక్యమును నమ్మే జీవితము, యేసయ్య పునరుత్థానపు శక్తి మీద ఆధారపడే జీవితము, విశ్వాసము కలిగి జీవించే విజయము మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని ప్రశ్నించినందుకు వందనాలు తండ్రి. నమ్ముచున్నామయ్యా, యేసు సర్వశక్తిమంతుడు అని నమ్ముచున్నాము. యేసు సర్వాధికారి. యేసయ్య రక్తము ద్వారా విజయము కలిగింది. ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. Every pain, every problem be broken in the name of Jesus. Victory through the blood of Jesus. విజయము యేసు రక్తము ద్వారా కలుగునుగాక. Receive the victory in the name of Jesus. యేసు నామములో విజయము కలుగునుగాక. సమస్యల పైన విజయము, పాపము పైన విజయము, దుష్టుని పైన విజయము యేసు రక్తము ద్వారా యేసు నామములో కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా, నీవే నా సహాయకుడవు అని నమ్ముచున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు ప్రభుని ప్రకటిస్తాను. విజయము యేసు రక్తము ద్వారా కలిగింది అని ప్రకటిస్తాను. ఈ విశ్వాసపు ప్రమాణము యేసు నామములో చేసి విజయమును యేసు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.